ఇప్పుడు మనం రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ 2.0 సెకండ్ ట్రైలర్ చూద్దాం ఎలా ఉందో. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. అబౌట్ 3 minutes. టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఓకే, వాళ్ళ నాయన రాజాసాబ్ అని పిలవడం అలవాటైంది. నాకు నీ గురించి తెలుసుకోవాలను. నిన్ను చాలా మిస్ అయ్యాను. సంజయ్ దత్ ఈజ్ ఫినామినల్. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సొంతకం కావాలి. తాత సంతకం. పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. తాతొచ్చాడయ్యా. మొత్తం ఉన్న ఎలిమెంట్స్ అన్నీ పెట్టేశారు ట్రైలర్లో ఆల్మోస్ట్. ఎవరు ఎందులో పీక్కుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. అన్ఎక్స్పెక్టెడ్, టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఏంది ఇప్పుడు? He took him into his trance. క్రేజీ షాట్ ఇది మాత్రం. ఫైనల్ షాట్ ఆఫ్ ది ట్రైలర్ ఇస్ బాబు భయపెడుతున్నాడు. యా, సో ఇప్పుడు మాట్లాడుకున్న 3 minutes ఇస్ ఫుల్ ఆఫ్ చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ మాట్లాడాలంటే సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేసుకోవాలి. బట్ అంత అవసరం లేదు, ఈ లోపల సినిమా వచ్చేస్తుంది. మన సినిమా గురించే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా. దిస్ ఇస్ టూ గుడ్. అసలు నాకు తెలిసి ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ మొత్తం ఫన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఫన్ సైడ్, ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎలా ప్లాన్ చేశారు మూవీలో అనేది చూపెట్టారు. బట్ ఈ ట్రైలర్ వచ్చేసి ఫుల్ ఆన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మొత్తం అసలు ఏమేమి హర్రర్ ఎలిమెంట్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ప్రభాస్ నుంచి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఫ్యాన్స్ అందరూ యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అసలు డీటెయిలింగ్ అయితే నేను యూట్యూబ్లో 4K పెట్టుకొని చూస్తున్నాను. నాకే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నేను చెప్తున్నాను నిజంగా, ఈ టీజర్ కూడా ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ని ఫుల్ బిగ్ స్క్రీన్ మీద చూశాను. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా బ్యాడ్ అనిపించలేదు. అంటే పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా అని అనిపించేలాగా, అంటే మరీ పిన్ పాయింట్ చేసేలాగా మనం చేయం కాబట్టి, బట్ సాటిస్ఫాక్టరీ విఎఫ్ఎక్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్లో కూడా మీరు పాస్ చేసి చూడండి, అసలు ఎన్ని ఎలిమెంట్స్ అంటే శాండ్ ఎలిమెంట్ కానీ, ఆ వెల్ ఎలిమెంట్ కానీ, లేకపోతే పెద్ద ఒక క్రియేచర్ ఫార్మేషన్ కానీ, అసలు చాలా అంటే చాలా డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అబౌట్ దిస్ ట్రైలర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది.
అండ్ ప్రభాస్ గారు కూడా చాలా బాగున్నారు. స్టోరీని కూడా మనం కనెక్ట్ చేసుకునే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ నాయనమ్మ గారిది ప్రీవియస్ దాంట్లో ఉన్న క్యారెక్టర్ గంగమ్మ అనేది అది అసలు టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అది మంచిగా పెట్టారు అది కూడా స్టోరీ. సో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ గారు చెప్తుంటే చాలా బాగా రాశారు క్లైమాక్స్ అది ఇది అని చెప్తుంటే ఏంటో అనుకున్నాను. సో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ షాట్, దట్ ఫైనల్ షాట్ ఈజ్ క్రేజీ. అసలు నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ గట్టిగా రాబట్టే ఉంటారు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారు ఒకనొక ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక ఫంక్షన్లో రాజమౌళి గారు చెప్పారు, ప్రభాస్ కెమెరా ఆన్ చేసినప్పుడు చాలా ఈజీగా కన్వర్ట్ అయిపోతాడు, కెమెరా లేనప్పుడు చాలా బద్ధకంగా ఏం చేస్తానులే డార్లింగ్ అన్నట్టు ఉంటాడు, బట్ కెమెరా ఒక్కసారి ఆన్ చేస్తే కంప్లీట్ ఇంటూ ద క్యారెక్టర్ వెళ్ళిపోతాడు అని చెప్పని. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ యాక్చువల్లీ. నాకు తెలిసినంత వరకు మా ఊర్లో మాత్రం ఎర్రగాడేస్తా సినిమా సంక్రాంతి ప్లస్ ఇది ఈ ఎఫెక్ట్, హర్రర్ ఎలిమెంట్ ఎఫెక్ట్, బిగ్ స్క్రీన్ ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనేది నాకు గట్టి నమ్మకం. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఆల్ ది బెస్ట్ రాజాసాబ్ టీమ్. నాకైతే చాలా నచ్చింది, ఫుల్ అండ్ పాజిటివ్, ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ కూడా లేదు. ఒకే ఒకటి నేను కోరుకునేది ఏంటంటే అవ్వకూడదు అనేది ఏంటంటే పాటలు మైనస్ అవ్వకూడదు. పాటలు బీజిఎం ఆల్మోస్ట్ చాలాసార్లు చూసాము, అంటే టీజర్స్లోను వీటిలోనూ చూసాము, పర్లేదు, బాగానే ఉంది బీజిఎం, బ్యాడ్గా ఏం లేదు. థియేటర్లో కూడా విన్నాను కాబట్టి చాలా బాగుంది. పాటలు కొంచెం నాకు తెలిసి ఇంకా మనకి బాగా ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా ఇంకా బాగా ఇంకేమన్నా 1 or 2 సాంగ్స్ మేబీ ఉండుంటే అవి ఇంకా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సినిమా మాత్రం నాకు తెలిసి ఫుల్ టు బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దని నాకు నమ్మకంగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ఆల్ ది బెస్ట్ టు రాజాసాబ్ ఫ్యాన్స్, మూవీ ఫ్యాన్స్ నాలాంటి వాళ్ళకి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. మనం డైరెక్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం మళ్ళీ, లేదంటే మా బాస్ది నెక్స్ట్ వస్తుందేమో చూద్దాం ట్రైలర్, మన శంకర్ వరప్రసాద్ గారిది ఎలా ఉంటుందో. సో లెట్స్ వెయిట్. అన్ని సినిమాలు నిన్న ప్రభాస్ గారు చెప్పినట్టు సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగుండాలి, అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలి 2026 సంక్రాంతి. యా, ఆల్ ది బెస్ట్ టీమ్.